హలో గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే రూట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్రజెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుందంతా కూడా కైకలూరు మెయిన్ సెంటర్ అన్నమాట. నేను మెయిన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇదంతా కూడా వన్ వే అన్నమాట. ఇదంతా కూడా మ్యాక్సిమం కూడా కైకలూరు షాపింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ కైకలూరు అనేది కూడా పాపులేషన్ పరంగా ఎక్కువగానే ఉంటుంది. రీసెంట్లీ కూడా టౌన్ కింద ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఇది కైకలూరు మార్కెట్ ఏరియా. ఓవరాల్గా మనకి కైకలూరు నుంచి ఏలూరు అనేది మనకి 25 to 26 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం స్ట్రైట్గా వెళ్తే మనం ముదినేపల్లి అనే రూట్ విలేజ్కి వెళ్ళొచ్చు. ఈ రైట్ సైడ్ కనుక మనం టర్న్ తీసుకుంటే కైకలూరు రూట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. సో ఇక్కడి నుంచి మనకి ఏలూరు సిటీ అనేది మనకి 23 కిలోమీటర్స్ ఉంటుంది నియర్లీ, కొంచెం అటు ఇటుగా. సో రోడ్డు మొత్తం అనేది కూడా మనకి బాగానే ఉంటుంది. ఈ కైకలూరులో ఎక్కువగా ఆక్వాకల్చర్ అనేది మనకి కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇక్కడ పంటలు పండించడం కంటే ఆక్వాకల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా కైకలూరు విలేజే. మ్యాక్సిమం ఈ రూట్ అనేది ఎక్కువ శాతం విలేజెస్కి అవుట్స్కట్స్లో ఉంటుంది రూట్ అనేది. ఇది దానివల్ల ఏంటంటే ఎక్కువ శాతం ఈ ఆక్వాకల్చర్ వల్ల ఇటు ట్రావెలింగ్ అనేది ఏలూరు అనేది ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ కాడి నుంచి మనం కనుక చూసుకుంటే కైకలూరు అనేది ఎండ్ అయిపోయి కొల్లేరు లేక్ మీకు అందరికీ బాగా పరిచయం ఉన్న పేరే అది. సో ఈ కొల్లేరు ప్రాంతం అంటారు ఇదంతా కూడా. నేను షూట్ చేసింది సమ్మర్ టైం కాబట్టి పెద్దగా మనకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి కనిపించదు. కానీ మనం రైనీ సీజన్ కానీ మిగతా సీజన్లో కనుక వస్తే కనుక ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు మనకి వాటర్ లెవెల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. రైనీ సీజన్లో ఎక్కువ ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి. ఇది చింతపాడు అనే మెయిన్ విలేజ్. చిన్న చిన్న విలేజెస్ చాలానే ఉంటాయి ఇక్కడ. ఒకప్పుడు ఏంటంటే ఈ రోడ్డు అనేది బాగుండేది కాదు. అలాగే కొల్లేరు లేక్ ఉండటం వలన ఎక్కువ శాతం ముంపుకు గురవటం వలన ఇటు ప్రజలు నివసించడం అనేది కూడా తక్కువే. ప్రస్తుతం మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని చిన్నట్లగాడి అని పిలిచేవారంట ఇంతవరకు. సో ఇంతవరకు ఈ బ్రిడ్జ్లే ఉండేవి కాదు. సో ప్రజలు ఏంటంటే ఈ కాలువల మీద బోట్ల మీదే ప్రయాణం చేసేవారంట ఒకప్పుడు. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవన్నీ కూడా బ్రిడ్జెస్ కట్టడం జరిగింది. తద్వారా కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక రూట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏలూరు చేరుకోవడం కూడా చాలా ఈజీ అయింది వీళ్ళకి. ఈ రోడ్డుకి ఇరువైపులా చూస్తున్నది మీరు కొల్లేరు ప్రాంతం అంటారు. సో రైనీ సీజన్లో అయితే రోడ్ లెవెల్కి వాటర్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది అసలు లేదు.
సో మీరు అది చూడొచ్చు, అవన్నీ కూడా ముళ్ళ కంపలు అవన్నీ పెరిగిపోయి ఉన్నాయి. సో అదొక బ్రిడ్జ్ చూసారు కదా ఇందాడ. ఇప్పుడు మనకి ముందు పాయింట్లో ఇంకొక బ్రిడ్జ్ తగులుతుంది. ఈ 2 బ్రిడ్జిలు కూడా బాగుంటాయి, చూడండి ఒకసారి. ఇదొక బ్రిడ్జి. మీరు బ్రిడ్జికి అటు సైడ్ ఇటు సైడ్ చూడొచ్చు, వాటర్స్ కనిపిస్తున్నాయి కదా. సో రైనీ సీజన్లో అయితే ఇటు ఓవరాల్ కృష్ణా డిస్టిక్కి కొన్ని కాలువలకు సంబంధించి వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుందంట. దానివల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా నేను మామూలుగా షూటింగ్లో ఉన్నాను, కానీ ఈ బ్రిడ్జి మీద నుంచి ఓవరాల్గా మనకి చూస్తే కనుచూపు మేర కూడా మొత్తం వాటర్ ఉంటుంది. ఏదో మనం ఒక సీ బిసైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 రూట్లు ఇచ్చేలా 2 రూట్ల నుంచి కూడా ఏలూరు వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ అయితే పాత బస్ స్టాండ్ సైడ్కి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ అయితే కనుక కొత్త బస్ స్టాండ్ సైడ్కి వెళ్తాము. ఇది పాత రూట్ అనమాట. సో మ్యాక్సిమం కూడా ఈ రూట్ అనేది కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది, అందుచేత మ్యాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే అక్కడ లెఫ్ట్ సైడ్ రూట్ని చూస్ చేసుకుంటారు.